హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఆకుకూరతో గోంగూర ఇష్టపడని వాళ్ళు ఉంటారండి. చాలా ఇష్టంగా తింటారు చాలామంది. మా ఇంట్లో కూడా గోంగూర అంటే చాలా ఇష్టము. దాంతో ఒక శనగపప్పు వేసి కర్రీలాగా చేస్తున్నాను. మంచిగా ఒక ముద్ద కూరలాగా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు వేరు, ఇది వేరు. పప్పు కూడా చాలా బాగుంటుంది. నేను ఇది చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకొని మంచిగా సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. పచ్చిమిర్చే వేస్తామండి ఇందులో, గ్రీన్‌గా బాగుంటుంది. కారం వేయము. పచ్చిమిర్చి మీరు స్పైసీని బట్టి వేసుకోండి. నేను ఒక 6, 7 పచ్చిమిర్చి తుంచేసి వేశాను. అది మగ్గేలోపు మనము రోట్లో ఇలా వెల్లుల్లిపాయలు దంచి పక్కకు పెట్టుకుందాము. నేను చేసేదంతా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. నాకు రోట్లో టేస్ట్ బాగుంటుందని ఇలా రోట్లో చేస్తున్నాను గోంగూరని. ఇలా వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ మన కర్రీ ప్రిపరేషన్ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ ఇలా ఫస్ట్ వేసుకొని ఒకసారి దంచి మంచిగా మెత్తగా అయ్యాక పక్కకు పెట్టుకొని, అలాగే గోంగూరను కూడా ఒకసారి రుబ్బుకోవాలి. మీరు ఇలాగే మిక్సీలో చేసుకోండి. పచ్చిమిర్చి వేసి బాగా నలిగాక తర్వాత మీరు గోంగూర వేసి ఒక్క తిప్పు తిప్పాలి. మొత్తం మెత్తగా ఇలా అవ్వద్దు, బాగుండదు. గోంగూర కొంచెం కచ్చా పచ్చాగా అలా రుబ్బుకోవాలి. చూడండి నీట్గా మొత్తం తీసేసుకొని ఇప్పుడు గోంగూరని మిక్సీలో రోట్లో వేసుకొని ఇలా రుబ్బుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ టేస్ట్. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచి కమ్మదనంగా బాగుంటుంది. మీరు పులుపుకి తగ్గట్టు మాత్రం ఖచ్చితంగా స్పైసీ యాడ్ చేసుకోండి. తక్కువ వేసుకుంటే పుల్లగా అంత బాగుండదు. మంచిగా కొంచెం కారంగా పుల్లగా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు అలా దంచుకున్నాను. ఎక్కువసేపు పట్టదండి, కొద్దిసేపు ఇలా ఒక్కసారి ఇలా దంచుకుంటే ఇంకా నలిగిపోతుంది. ఇది కూడా తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మంచిగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే నేను కర్రీస్లో కొంచెమే వేస్ట్ చేశాను. ఇందులో మాత్రం కొద్దిగా ఎక్కువ వేసాను. వేసుకొని మంచిగా పోపు వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసాను కదా, మనం చూసి వేసుకోవాలి. ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఒక 6 ఎండుమిర్చి వేసి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచాం కదండి, అది వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మీరు ఎంత ఎక్కువన్నా వేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా మంచిది కదా వెల్లుల్లిపాయలు ఎక్కువ తింటే. ఉల్లిపాయలు వేసాను చిన్న చిన్నగా కట్ చేసి. ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని అలా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా మంచిగా వేయించుకోవాలి, మగ్గించుకోవాలి. అది బాగా మగ్గాక మనం ఇప్పుడు శనగపప్పు చూడండి, నేను ఉడకబెట్టుకున్నాను అన్నాను కదా, ఇలా మరీ మెత్తగా ఉడికిపోదు, జస్ట్ అలా అంటే అలా అవ్వాలి. అలా పప్పులుగా ఉంటే చాలా బాగుంటుంది. ఒక పిడికెడేనండి, నేను పెద్ద గోంగూర కట్టకి ఒక పిడికెడు తీసుకొని మంచిగా ఒక 1 అవర్ నానబెట్టి అలా ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఆల్రెడీ మగ్గింది కాబట్టి ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి కలిపేసుకోవాలి అంతే. కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి మంచి కలర్ కూడా గ్రీన్గా వస్తుంది. మనం కారం అస్సలు వేయొద్దు, అస్సలు బాగోదు కారం వేస్తే. మన శనగపప్పు వాటర్ తీసేసాం కదా, వాటర్ తీసేసి శనగపప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మెత్తగా అస్సలు ఉడకబెట్టకండి. పప్పులు ఇలా కనిపిస్తే ఆ కర్రీ లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి. పిల్లలు ఇష్టంగా పప్పులు బాగా ఇష్టంగా తింటారు అలా చేస్తే. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లెంతీ అని కాదు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలని వీడియో లెంతీగా ఉంది, కానీ క్లియర్గా చూపిస్తున్నాను. మంచిగా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అలా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ గోంగూరలో వేసాము కదా, ఇప్పుడు మిగతా కొంచెం సాల్ట్ వేసి, కొంచెం సాల్ట్ గోంగూరలో ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోండి మీరు. అలాగే నేను వేసింది పొడి జీలకర్ర మెంతుల పొడి అండి. పులుపు ఎక్కడ పులుపు ఉన్నా కూడా జీలకర్ర మెంతులు వేయించిన పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకుంటా. నేను ఎక్కువ స్టోర్ చేసుకుంటా పౌడర్ చేసి. మెంతులు 1 స్పూన్ అయితే, జీలకర్ర 2 స్పూన్లు, అలా ఎంత పొడి కావాలో అన్ని స్పూన్స్ వేసుకొని మీరు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ వేసి పెట్టుకోండి. ఎక్కడ పులుపు వేసినా అందులో వేసుకుంటే మీకు ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పొడి వల్ల. ఇప్పుడు గోంగూర కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా నీట్గా. చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కూడా మనం పప్పు ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవే వేస్తున్నాను. మీకు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. పప్పు ఉడికింది వాటర్ వేస్ట్ చేయకుండా ఇప్పుడు వేసేసాను. వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక
10 మినిట్స్ అలా మంచిగా ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా మంచిగా ఉడకాలి. చాలా టేస్టీగా తయారవుతుందండి కర్రీ ఇది. ఇది ఈ పప్పు చాలా బావుంటుంది. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. కొద్దిగా వేసాను. మీరు మెంతి పొడి, ధనియాల పొడి మెంతి పొడి అయితే ఖచ్చితంగా వేసుకోండి. ధనియాల పొడి మీ ఇష్టం. కొంచెం కర్రీ టైప్‌లో వేసినా కాబట్టి ధనియాల పొడి కూడా కొద్దిగా వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి. వేడి వేడి అన్నంలో ఎంత టేస్టీగా ఉంటుంది. ఇది 2 డేస్ అయినా మంచిగా పాడవదు. కర్రీ చాలా బావుంటుంది. చూడండి ఫైనల్‌గా ఇలా తయారైంది. ఎంత బావుందో ముద్ద కూరలాగా చాలా బావుంటుంది. బాక్స్‌లో పెట్టడానికైనా పిల్లలు తినరు కదా గోంగూర, ఇలా చేసి పెట్టండి. మీకు ఇప్పుడు ఇందులో గోంగూర ఎక్కువ ఉంది. మీరు పప్పులాగా చేస్తే గోంగూర తక్కువేసి పప్పు ఎక్కువేస్తారు కదా! ఇది మాత్రం గోంగూర ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.